హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో కేవీఎస్ అడ్మిషన్ క్లాస్ 1కి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కేంద్రీయ విద్యాలయలో ప్రస్తుతం మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లాస్ 1కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దానికోసం ముందుగా మనము ప్లేస్టోర్ వెళ్ళి ఇది కేవీఎస్ అడ్మిషన్కి సంబంధించినటువంటి యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సింపుల్గా ఈ విధంగా ప్లేస్టోర్లో వెళ్ళేసి ఇక్కడ కేవీఎస్ అని టైప్ చేయండి. కేవీఎస్ టైప్ చేస్తే చూడండి, ఫస్ట్ మనకు కేవీఎస్ ఆన్లైన్ అడ్మిషన్స్ 2023-24 అని ఇక్కడ వచ్చేసింది. సో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, నాకు ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ అని వస్తుంది. మీరు ఇక్కడ ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే తర్వాత మనకు చూడండి యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయి. మొదటి స్టెప్ ఏంటంటే మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఇచ్చేసి మనము లాగిన్ అయితే చేయాలి. ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, సో రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడొచ్చు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్ మనకి ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా రకాల ఇన్స్ట్రక్షన్ అయితే మనకు ఉంటాయి, కావాలని ఇక్కడ చదువుకోవచ్చు. సో ఇక్కడ మన కింద ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఓకే, ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి నెక్స్ట్ కింద మనకు ప్రొసీడ్ అని వచ్చింది కదా, ఈ ప్రొసీడ్ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే చూడొచ్చు, ప్లీజ్ ఫిల్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, ఫస్ట్ నేమ్ ఆఫ్ చైల్డ్, మిడిల్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్. సో మీ ఏదైతే చైల్డ్కి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ ఉంటుందో, బర్త్ సర్టిఫికేట్లో ఏదైతే ఉంటుందో సేమ్ అదే డాటా ఇక్కడ మనము ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఫస్ట్ నేమ్ అంటే ఏం లేదు, సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ తీసుకుందాం. తన పేరు రాగాల రాజు అనుకో. తన రాగాల అనేది తన ఇంటి పేరు అవుతుంది, రాజు అనేది తన నేమ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు ఒక నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్. ఒకసారి ఓపెన్ చేసుకుంటా. డేట్ ఆఫ్ బర్త్లో ఉండే విధంగా ఇక్కడ మనము ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్లో ఉండే విధంగా నేమ్ అనేది ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ ఇచ్చేసాము. ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు, దాని తర్వాత లాస్ట్ నేము. కొందరికి పేరు ఈ విధంగా ఉంటుంది, రాగాల సునీతారెడ్డి అని ఉంది అనుకోండి. రాగాల అనేది ఇంటి పేరు అవుతుంది, మిడిల్ నేమ్ ఏమో సునీత అవుతుంది, లాస్ట్ ఏమో రెడ్డి అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఈ విధంగా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఇచ్చేసాము, సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ కింద చూసారంటే ఈజ్ ది చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఇది ఏదైనా అంగవైకల్యంతో ఉన్నారా అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇచ్చేసేయండి. ఇక్కడ నేను నో అని ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ చైల్డ్ ఇక్కడ ఉంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ చైల్డ్ ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. సో 2017 ఏప్రిల్ 1 వరకే ఇక్కడ అప్లికేషన్ అనేది తీసుకుంటుంది. అంతకంటే ముందుకైతే వెళ్ళదు, నేను ప్రయత్నించి చూసే ఆల్రెడీ. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు, మనకు ఇక్కడ క్లిక్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇయర్ పైన క్లిక్ చేద్దాం. 2017 ఇయర్ పైన క్లిక్ చేస్తే 2015, 16, 17 ఇక్కడ మనకు ఈ వీటికి సంబంధించి మాత్రమే ఇక్కడ డేటా ఉంది. సో ఇక్కడ 15 పైన క్లిక్ చేసినట్లయితే ఓకే, సో 2015 ఏప్రిల్ 1 నుండి 17 ఏప్రిల్ 1 వరకు అయితే అప్లికేషన్ ఇక్కడ మనకు తీసుకుంటుంది. అంతకంటే ముందుకు వెళ్ళదు, వెనుకకు వెళ్ళదు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ నేను ఎంచుకుంటాను. సో 2016 ఏప్రిల్ మే. నెక్స్ట్ ఓకే 21/05/16. ఓకే, యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదే విధంగా ఇక్కడ మనము తీసుకున్నాము. 21/05/16. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్ పైన చూడండి, ఈజ్ ద చైల్డ్ సీకింగ్ అడ్మిషన్ ఏ చైల్డ్ ఆఫ్ కేంద్రీయ విద్యాలయ సంగతన్ ఎంప్లాయీ అంటే ఎవరైనా
ఈ పిల్లోడికి సంబంధించి తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా వాళ్ళ నానమ్మ కానీ ఎవరైనా దీంట్లో ఉన్నారని అడుగుతున్నారు. చూస్ పైన క్లిక్ చేస్తే చూడొచ్చు చైల్డ్ ఆఫ్ వర్కింగ్ కేవీఎస్ ఎంప్లాయ్. ఎవరైనా ఈ పిల్లోడికి సంబంధించి వర్క్ చేస్తుంటే ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి, లేదంటే నాట్ అప్లికేబుల్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మెయిల్ ఐడి మీది ఏదైతే మెయిల్ ఐడి వ్యాలిడ్ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చేసాము, వ్యాలిడ్ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. దాని తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ మనం ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ జీమెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చాము, మొబైల్ నెంబరు కరెక్ట్గా ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసాము. సో ఇక్కడ రిజిస్టర్ పైన మనం ఇప్పుడు క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రిజిస్టర్ని క్లిక్ చేయడంతో మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనకు 15 నిమిషాలు మాత్రమే ఇక్కడ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ మనకి ఇక్కడ ఒక క్యాప్చా ఇచ్చారు. సో ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఓటీపీ ఇక్కడ మనము ఎంటర్ చేద్దాము. సో ఓటీపీని జాగ్రత్తగా చూస్తూ ఓకే ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసాము. మళ్ళీ ఇక్కడ క్యాప్చా కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసాము. సో ఇప్పుడు వెరిఫై అని మనం ఇక్కడ క్లిక్ చేద్దాము. సో వెరిఫై అని క్లిక్ చేస్తే చూడొచ్చు నెక్స్ట్ మనకు ఇలా వస్తుందో. నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళట్లేదు ఎందుకు. సో ఓకే, మనకి ఇప్పుడు ఇది స్క్రీన్ షాట్ అనేది తీసుకుందాము. చూడొచ్చు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇక్కడ మనకు వచ్చేసాయి. యువర్ లాగిన్ కోడ్, మన లాగిన్ కోడ్ వచ్చేసింది, మన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసింది. దాని తర్వాత గో టు లాగిన్ అని ఉంది, దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకైతే పేజ్కి అనేది తీసుకెళ్తుంది. అది ఇప్పటి వరకు మనం చేసింది స్టెప్ 1. ఓకేనా, ఈ విధంగా మనమైతే రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ లాగిన్ కోడ్ ఇచ్చేసి మనము మళ్ళీ లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసే ముందు 256 KB అనేది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అలానే ఫోటో కాపీ అయితే మనకు ఉండాలి. అలానే BPL సర్టిఫికేట్ అనేది తీసుకొని ఉండాలి. ఓకే, ఇప్పుడు నేనైతే స్టెప్ 2 అనేది నెక్స్ట్ వీడియో మీకు చేసి చూపిస్తాను. ఇది స్టెప్ 1. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.